ఐయుఐ అనే ప్రొసీజర్ చేసుకునే నెలలో మేము న్యాచురల్గా కలిసి ఉండాలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. హలో, హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ఝాన్సీ, మెడికల్ డైరెక్టర్, ఆరిజిన్స్ ఐవీఎఫ్ సెంటర్. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది, గమనించాల్సింది ఏంటి అంటే ఐయుఐ కాన్సెప్ట్ ఏంటి. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ పద్ధతిలో మనము ఏం చేస్తున్నాం ఎక్స్ట్రాగా అంటే అండము రిలీజ్ అయిన టైంలో అండము ట్యూబ్లోకి వస్తుంది. ట్యూబ్లోకి వచ్చినప్పుడు అక్కడ వీర్య కణాల సంఖ్య ఎక్కువగా ఉండేటట్లు చేస్తాం. సో ఇలా చేసినప్పుడు అంటే మీరు ఐయుఐ సైకిల్లో న్యాచురల్గా రోజుడిచి రోజు కలిసి ఉంటూ అండం రిలీజ్ అయిన రోజు మీ హస్బెండ్ శాంపుల్ తీసి మానంలో పడే దగ్గర నుంచి గర్భసంచిలో వేస్తున్నాం. సో ఈ డిస్టెన్స్ తక్కువ చేయడం వల్ల వీర్యకణము ఫాస్ట్గా శక్తితోటి ట్యూబ్లోకి రీచ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ న్యాచురల్గా కలిసి ఉంటూ ఐయుఐ ఎక్స్ట్రాగా చేయడం వలన మీ సక్సెస్ రేటు 5 to 10% ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే అండం రిలీజ్ అయిన టైంకి అక్కడ చాలా వీర్యకణాలు ఉండడం వలన ఈ సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే అండం రిలీజ్ అయిన తర్వాత 24 గంటలు మాత్రమే బతికి ఉంటుంది. కానీ వీర్యకణం ఒకసారి మానంలో పడిన తర్వాత 48 నుంచి 72 గంటలు బతికే ఉంటుంది. సో ఎందుకు మేము న్యాచురల్గా కలిసి ఉండాలి అని చెప్తున్నాము అంటే మీరు ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ కలిసిన వీర్యకణము ట్యూబ్లో వెళ్ళి ఆల్రెడీ ఉంటుంది. అండం రాగానే దాన్ని కలవడానికి రెడీగా ఉంటుంది. అంతేకాకుండా అండం రిలీజ్ అయిన రోజు మనం వీర్యకణాలు గర్భసంచిలో వేస్తున్నాం. సో ఇవంతా చేయడం వల్ల ఆ సంఖ్య ఎక్కువగా ఉండి దానిలో ఏదైతే మంచి కణం ఉంటుందో అది వెళ్ళి అండాన్ని ఫలదీకరణం చెందించి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం పెరుగుతుంది. సో కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐయుఐ చేసుకున్నా కూడా మీరు న్యాచురల్గా రోజుడిచి రోజు కలిసి ఉండాలి. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు చాలా మందికి మేము ఐయుఐ ప్రొసీజర్ చేసుకున్నాం కదా, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదేమో, న్యాచురల్గా ట్రై చేస్తే బాగుండేదేమో అని బాధపడుతూ మదన పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. సో వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తూ ఐయుఐ చేసుకున్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు న్యాచురల్గా కలిసి ఉంటూ రెగ్యులర్గా ఉండడం వల్ల మీ క్వాలిటీ అండ్ ఆ కణానికి వేగం పెరిగి దాని క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే ఈ ప్రొసీజర్లో కొంతమంది ఏమవుతుంది అంటే ఐయుఐ రోజు శాంపుల్ ఇవ్వలేకపోతారండి. సో అలాంటి వాళ్ళకి ఆ సైకిల్ మొత్తం వేస్ట్ అయిపోకుండా అట్లీస్ట్ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయడం వలన ఆ సైకిల్ వాళ్ళు యూటిలైజ్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐయుఐ ప్రొసీజర్ చేసుకున్నా కూడా మీరు ఇద్దరు రోజుడిచి రోజు కంపల్సరీ కలిసి ఉంటారు.